ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 203వ మజిలీ ఐంద్రజాలకుడి కథ. విక్రమార్కుడు కొలువుతీరి తను చూసి వచ్చిన విశేషాలు చెబుతుంటే ఒక ఇంద్రజాలకుడు వచ్చి నమస్కరించి, నా విద్యా నైపుణ్యం చూడండి అని ప్రార్థించగా, రేపురా అన్నాడు. మరునాడు సమయానికి అందరూ వచ్చిన ఇంద్రజాలకుడు ఎక్కడా కనబడలేదు. అంతలో ఒక వీరుడు కత్తి పట్టుకొని చాలా అందమైన స్త్రీని వెంటబెట్టుకొని సభలోకి వచ్చేసరికి అందరూ తెల్లబోయారు. విక్రమార్కుడు అతనిని అడగగా, రాజా, నేను మహేంద్రుని సేవకుడిని. నా పేరు వీరాస్వామి. సురపతి ఒకనాడు నా మీద కోపగించి కొన్నాళ్ళు భూలోకంలో నివసించు అని శపించాడు. ఈ చిన్నది నా భార్య. ఇప్పుడు స్వర్గంలో దేవతలకి రాక్షసులకి యుద్ధం జరుగుతుందని నన్ను రమ్మని పిలుపు వచ్చింది. నీవు పరనారీ సహోదరుడివని విని ఈమెను నీ వద్ద ఉంచడానికి తీసుకువచ్చాను. ఇది నాకు ప్రాణం కంటే ఎక్కువ. ఈమెని భద్రంగా కాపాడుతానంటే నీ వద్ద ఉంచుతాను అన్నాడు. రాజు అంగీకరించడంతో అతను అందరూ చూస్తుండగా అంతర్ధానమైపోయాడు. కొంచెం సేపటికి ఆకాశంలో నిలుపోకు కొట్టు పోడవు అంటూ కోలాహలం వినపడింది. అందరూ బయటకు వచ్చి ఆకాశం వైపు చూడగా అక్కడ మహాయుద్ధం జరుగుతున్న చప్పళ్ళు వినిపించాయి. విక్రమార్కుడి ముందు నెత్తురు కారుతూ కత్తికల చెయ్య ఒకటి పడింది. అయ్యో, ఇది నా వీరుడిదే. శత్రువులు అతని హస్తం ఖండించారు కాబోలు పాపం అంటుండగానే రెండో చెయ్యి కూడా కాళ్ళు మొండెము పడ్డాయి. వాటిని చూసి ఆ చిన్నది గొల్లున ఏడుస్తూ, నా భర్త శత్రువుల చేత చంపబడ్డాడు, ఇక నాకు గతేముంది, చితి పేర్చించు అని పతిని కలుసుకుందుకు అగ్నిలో పడతాను అంది. విచారించుకు, నిన్ను కూతురిలా చూసుకుంటాను అని ఓదార్చబోగా, సర్వజ్ఞుడివైన నీకు నేను చెప్పక్కర్లేదు. విధవ బతుకు కంటే వ్యర్థం ఏదీ లేదు. సహగమనం చేసి నేను తరించడమే కాక నా భర్తని తరింపచేస్తాను. వేగం చితి పేర్పించు, అగ్నిలో పడతాను అని వేడుకుంది. విక్రమార్కుడు కన్నీరు కార్చుతూ, తల్లి, నిన్ను నీ వల్లభుడికి అప్పగించలేకపోయాను. నీ మరణం చూడవలసి వస్తుంది అంటూ సభలోనే చితి ఏర్పాటు చేయించాడు. అందరూ చూస్తుండగా ఆమె అగ్ని ప్రవేశం చేసింది. విక్రమార్కుడు ఇంటికి వెళ్లకుండా విచారిస్తూ సాయంత్రం వరకు సభలోనే ఉండిపోయాడు. రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. మరునాడు సభలో కూర్చుని ఆ మాటలే చెబుతూ విచారిస్తుంటే ఆ మహావీరుడు ఒక చేతిలో ఖడ్గం మరో చేతిలో పుష్పహారం పట్టుకుని ఆకాశం నుంచి దిగి అతనికి నమస్కరిస్తూ, మహారాజా, నేను స్వర్గానికి వెళ్ళేసరికి దేవదానవులకి గొప్ప యుద్ధం జరుగుతుంది. నేను ఎందరో దానవులను చంపి దేవతల విజయానికి ప్రముఖ పాత్ర వహించాను. దేవేంద్రుడు సంతోషించి, చాలా కాలానికి కనపడ్డావు, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అని అడిగాడు. నేను శాపం విషయం చెప్పి భూలోకంలో ఉన్నానని, యుద్ధవార్త విని వచ్చానని తెలియజేయగా, వీరుడా, నువ్విక భూలోకానికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండు అంటూ ఈ మణి కంకణం స్వయంగా నాకు తొడిగాడు. నా భార్యని వెంటబెట్టుకు వస్తాను అని నేను వచ్చాను. మీకోసం ఈ అద్భుత హారం తెచ్చాను అంటూ అది అతని మెడలో వేశాడు. విక్రమార్కుడు సభ్యులు తెల్లబోయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. సభ్యులు జరిగిందంతా చెప్పారు. అవన్నీ రాక్షసమాయలు మహారాజా. నువ్వు నా భార్యని అంతఃపురంలో దాచి అగ్నిలో పడిందని అబద్ధమాడుతున్నావు. వేగం తీసుకొచ్చి అప్పగించు అన్నాడు వీరుడు నిష్ఠూరంగా. నా భార్య నీ అంతఃపురంలో ఉందని రూఢిగా చెబుతున్నాను. విక్రమార్కుడు అంతఃపుర పరిచారికలను రప్పించాడు. మీరు ఇప్పుడు వెళ్ళి చూసి చెప్పండి అన్నాడు వీరుడు. వాళ్ళు వెళ్ళి వచ్చి ఆశ్చర్యంతో, నిన్న అగ్నిలో పడిన ఆమె దేవిగారితో ముచ్చటిస్తూ అంతఃపురంలో ఉంది. ఇదేం చిత్రం, చనిపోయినది ఎలా తిరిగి బతికింది అన్నారు. ఆమెను వెంటనే తీసుకురమ్మనగా వాళ్ళు తీసుకువచ్చి ఎదుట నిలబెట్టారు. విక్రమార్కుడితో సహా అందరూ విభ్రాంతులయ్యారు. ఆ వీరుడు చేతులు జోడించి, జై విక్రమార్క మహారాజా, నేను నిన్న వచ్చిన ఐంద్రజాలికుడిని. ఇదే నా ఇంద్రజాల విద్య, మీరు విచారించకండి అన్నాడు. విక్రమార్కుడు ఆ ఇంద్రజాల ప్రదర్శనకు ముగ్ధుడై, కిందట దినం పాండ్యరాజు సుంకంగా పంపిన 8 కోట్ల బంగారం, 50 ఏనుగులు,
300 గుర్రాలు మొదలైన అన్నింటినీ ఆ ఇంద్రజాలికుడికి కానుకగా ఇచ్చాడు. అతను చాలా సంతోషించి వెళ్ళాడు. 204వ మజిలీ దేవకన్యా వివాహం. మదనమంజరి విక్రమార్కుడు అలకాపురి వచ్చి త్రిపుర సుందరిని వివాహమాడతానని గొప్ప సభ జరుగుతుందని వేల్పులందరూ రావాలని దేవలోకాలన్నిటిలోనూ ప్రచారం చేయించడంతో ఆ మహారాజుని చూడడానికి ముహూర్తానికి ముందే ఎందరెందరో వచ్చారు. కుబేరుడు వారందరికీ విడుదలు ఇచ్చి ఆదరించాడు. వివాహ లగ్నానికి సమయం దగ్గర పడుతుంటే మణిభద్రుడు దేవేంద్రుడిని అడిగి మా తల్లితో సహా అతని రథం తీసుకొని భూలోకానికి వెళ్ళి విక్రమార్కుడిని ఆహ్వానించి తీసుకువచ్చాడు. అతను వద్దంటున్నా వినక రత్నాల పల్లకిలో కూర్చోబెట్టి తాము పాదచారులై ముందు నడుస్తూ రంభ ఊర్వశి నాట్యం చేస్తుంటే, తుంబురుడు వీణ వాయిస్తుంటే, అనేక ఉత్సవాలతో చక్రవర్తిని అలకాపుర వీధుల్లో ఊరేగిస్తుంటే పురజనులు అతని గుణాలు ప్రశంసిస్తూ పూలు చల్లారు. మణిభద్రుడు మదనమంజరి త్రిపుర సుందరిని విక్రమార్కుడికి కన్యాదానం చేశారు. ఆ మహారాజు తనకి చేసిన మేలుని మణిభద్రుడు వివరంగా గరుడ గంధర్వులు ఆ రాజు మీద రచించిన పద్యాలు చదివారు. గంధర్వులు చిరకాలం నుంచి తపస్సు చేస్తున్న బ్రాహ్మణునికి ప్రత్యక్షం కాని దేవతకు ఆ బ్రాహ్మణుని కోరిక తీర్చకపోతే తన శిరస్సును నరికి ఇవ్వడానికి సిద్ధపడిన విక్రమార్కుడి సాహసం గురించి కీర్తించారు. విక్రమార్కుడు తలపెట్టిన యాగానికి సముద్రుడిని పిలుచుకురమ్మని పంపిన విప్రుడు సముద్రం మీద పూలు చల్లి సందేశం వినిపించగా ధనమిచ్చేదొకటి, సకల ఆహారాలు ఇచ్చేదొకటి, చతురంగ బలాలిచ్చేదొకటి, వస్త్రాలంకారాలిచ్చేదొకటి, 4 రత్నాలు ఇచ్చి పంపాడు సముద్రుడు. వాటిలో ఏదైనా ఒకటి తీసుకోమంటే ఆ విప్రుడు చమత్కారంగా తన ఇంటివారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి కోరారని శ్లోకం చెప్పగా 4 రత్నాలు ఇచ్చేసిన వితరణశాలి అని కిన్నరులు ఎలా ఎందరో ఎన్నో శ్లోకాలతో స్తుతించుతుంటే విక్రమార్కుడు సిగ్గుపడుతూ మహాత్ములారా, నాలో సుగుణం లేశమైనా లేకపోయినా పుత్రవాత్సల్యంతో పెద్దగా పొగుడుతున్నారు. మీకు అనేక వందనాలు. ఇక ప్రశంసలు విరమించండి అని ప్రార్థించాడు. వాళ్ళంతా కరతాళ ధ్వనులు చేశారు. మదనమంజరి అతని వద్దకు చేరి, మహారాజా, నా కోరిక చెల్లించి త్రిపుర సుందరిని వివాహమాడావు. కృతజ్ఞతలు. ఎందరో దేవకన్యలు నీ గురించి విని నిన్ను వరించి పరితాపం చెందుతున్నారు. అది నీకు చెప్పమని నన్ను ఆశ్రయించారు. కరుణించి వాళ్ళందరినీ భార్యలుగా స్వీకరించమని ప్రార్థిస్తున్నాను అంది. నీ ఆజ్ఞ అన్నాడతను. ఆమె తక్షణమే వారందరినీ రప్పించి ఒక్కొక్కరి విశేషాల గురించి చెబుతుంటే వారు అతని మెడలో వరమాల వేసి అతనికి ఎడమవైపున నిల్చోసాగారు. అలా దేవకన్యలని గాంధర్వ వివాహంతో భార్యలుగా స్వీకరించాక సంతోషం నిండిన హృదయంతో కుబేరుడు లేచి, మహారాజా, నీ సద్గుణాలు విని కూడా ఇక్కడికి రాలేకపోయినందుకు చాలా విచారిస్తూ నిన్ను వైభవంగా విమానం ఎక్కించి తీసుకురమ్మని ఇంద్రుడు మా తల్లిని పంపాడు. మనమందరము వెళ్దామా అని అడిగాడు. 100 యజ్ఞాలు చేసినా వారి దర్శనం చేసుకుని తరిస్తాను అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కుడి రాక సందర్భంగా దేవసభ జరిగింది. అతన్ని అర్త సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు ఇంద్రుడు. దిక్పతులు, గరుడ గంధర్వాదులు, దేవతలు, సిద్ధసాధ్యులు ఎందరో సభని అలంకరించారు. బృహస్పతి లేచి ప్రారంభోత్సవ ఉపన్యాసంలో విక్రమార్కుడి గుణగణాలు సాగి పొగిడాడు. ఇంద్రుడు, వచ్చ విక్రమార్క, నిత్యము నువ్వు చేసే సాహస కృత్యాలు ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాం. ప్రాణాన్ని తృణప్రాయంగా అయినా లెక్క చేయవు కదా. నీ చరిత్రలో స్వార్థమనేదే ఉండదు. నీ ఔదార్యం ఎన్నాళ్ళు పొగిడినా పూర్తవదు. నీ సుకృతానికి నీ స్వర్గాధిపత్యం ఇచ్చినా చాలదు అంటూ అలాంటివాడు పుట్టడు అని శ్లోకం చదివాడు. అప్పుడు దుందుబులు మోగాయి. రంభ, ఊర్వశి ఇద్దరు నృత్యకళలో నిపుణులే. వారిలో ఎవ్వరు అధికులో మేము తేల్చుకోలేకపోయాం. మీరు చెప్పండి అని కోరాడు. విక్రమార్కుడు చేతులు జోడించి తుంబుర నారదాదులున్న
ఈ సభలో నన్ను అలా అడిగితే ఏం చెప్పగలను? అయినా నాకులు తోచింది చెబుతాను, తప్పులు దిద్దండి. రంభ కంటే ఊర్వశే ఎక్కువ నైపుణ్యం కలది అంటూ అందుకు కారణాలు చెప్పి వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పుడు దేవేంద్రుడు, మహారాజా, 32 సుగుణాలు నీలో సంపూర్ణంగా ఉన్నాయి. నువ్వు చాలా కాలం రాజ్యం పాలిస్తావు. నీకు తగిన సింహాసనం భూమి మీద లేదు. 32 బొమ్మలతో కల రత్నసింహాసనం నీకర్పిస్తున్నాను. దాని మీద కూర్చుని పాలించు. కల్పవృక్షం మొలక ఇస్తున్నాను, మీ పెరటిలో నాటించు. దానిని ఎవ్వరికీ ఇవ్వకూడదు. 3 తరాలు మీ ఇంట్లో ఉంటుంది. దాని నుంచి లభించే ధనం నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు. నీకు ఏ కొదవా ఉండదు అని అతన్ని భార్యలతో పట్టణం అంతా ఊరేగించి పొలిమేర వరకు సాగనంపాడు. మణిభద్రుడు వారిని ఉజ్జయినీపురంలో దింపి వెళ్ళాడు. విక్రమార్కుడు తాను దేవలోకానికి వెళ్ళి వచ్చిన వృత్తాంతమంతా మంత్రులకి చెప్పి ఆనందింపజేసి కొన్ని రోజులు దేవతాయు యువతులతో క్రీడాశైలంలోనూ ఉద్యానవనంలోనూ నదీ తీరాలలోనూ విహరించి శ్రీకృష్ణుడిలా దక్షిణ నాయకుడై అందరినీ పరవశింపచేసి తనని వరించిన కళింగ సేనాది రాజకన్యలను పెళ్లాడి భూమిని పాలించేవాడు అని చెప్పి మణిసిద్ధుడు స్తంభన, మోహన, ఉచ్చాటన, ఆకర్షణ, మారణ, వశ్య, గజకర్ణ, అదృశ్యకరణ, పశుపక్షి మృగ బహురూపధారణ, పరకాయ ప్రవేశం, మహేంద్రజాలం, మాయోపాయ, మణితంత్ర సామర్థ్యాలు, సకల జంతు భాషలు మొదలైన ఎన్నో విద్యలు కలిగిన విక్రమార్కుడి కథలలో కొన్నైనా నీకు చెప్పాను. ఈ విక్రమార్క చరిత్ర విన్నా, రాసినా, చదివినా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇతర శుభాలు కలుగుతాయి అన్నాడు. అది విని గోపాలుడు, మహాత్మా, ఈ చరిత్ర అయిపోయిందే అని విచారిస్తున్నాను. ఇంకా చాలా కథలున్నాయని చెప్పి నాకు సంతోషం కలిగించారు. అవి ముందు ముందు చెబుదురు గాని అని గురువుగారి వెంట నడవసాగాడు. 9వ భాగం సమాప్తం. 205వ మజిలీ 10వ భాగం నారద మహర్షి కథ. నీ మొహం చూస్తుంటే ఇక్కడేదో వింత కనబడినట్లుందే, నవ్వుతూ అడిగాడు మణిసిద్ధుడు. ఇది చిన్న ఊరు, ఇక్కడ ఏ విశేషము లేదు. కానీ స్వామి, కొంచెం దూరంలో ఒక గ్రామదేవత ఆలయం ఉంది. దాని గోడల మీద బాటసారులు ఇష్టమొచ్చిన బొమ్మలు గీశారు. వాటిలో నాకు నారద మహాముని విగ్రహం కనిపించింది. అయ్యగారు, ఆ మహాత్ముడి చరిత్ర అడుగుదామని ఎన్నోసార్లు అనుకొని మర్చిపోయాను. ఆ విగ్రహం చూడడం వల్ల నా ప్రశ్నలు అడిగే అవకాశం కలిగింది. నారద మహర్షి ఎవరి కుమారుడు? ఎప్పుడు పుట్టాడు? అతని నివాసమేది? మహర్షి అయి ఉండి కలహాలు పెట్టడం ఏమిటి? విరాగి అయిన సంగీతం అంటే ప్రేమేమిటి? దేవముని కదా, లోక సంచారం చేయడం ఎందుకు? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబుగా ఆ దేవముని చరిత్ర వివరించండి స్వామి అని ప్రార్థించాడు గోపాలుడు. మణి ప్రభావంతో అన్నీ తెలుసుకొని మణిసిద్ధుడు నారదుని ఖాత ఇలా చెప్పసాగాడు. వత్స, నారదముని చరిత్ర అతి విచిత్రం. భారత, భాగవత, రామాయణం మొదలైన అన్ని పురాణాలలోనూ అతని పాత్ర కథ ఉంటుంది. అతని ప్రసక్తి లేని గ్రంథమే ఉండదు. అన్నీ చెప్పాలంటే తెమలదు. కొన్నింటిని చెబుతాను అన్నాడు. కల్పాదిన బ్రహ్మ పద్మనాభుడి నాభి కమలంలో జన్మించాడు. చాలా కాలం తపస్సు చేశాడు. పరమేశ్వరుడి ఆజ్ఞతో సృష్టి చేయదలిచి అందుకు పరికరాల కోసం చూస్తుంటే పంచభూతాలు ఆవిర్భవించాయి. తరువాత మరీచి, అంగీరసుడు, క్రతువు మొదలైన మహర్షులు పుట్టారు. అతని కుడికాలి పెద్ద వేలు నుంచి దక్షుడు, ఎడమకాలి వేలు నుంచి అసిగ్ని అనే అతని అనేక కన్యక, హృదయం నుంచి ధర్ముడు, స్థనం నుంచి భృగుడు, తొడ నుంచి నారదుడు జన్మించాడు. బ్రహ్మ వారినందరినీ ఆధారంగా చూస్తూ, బిడ్డలారా, మీరందరూ భార్యలతో నా సంకల్పం ప్రకారం ప్రజా సృష్టి చేయాలని నా కోరిక అన్నారు. అందరూ అంగీకరించారు. కానీ నారదుడు మాత్రం మౌనంగా ఉండిపోయాడు. అదేమి అని అడిగాడు బ్రహ్మ. స్త్రీని చేపట్టినవాడు భోగాలలో మునిగి ఆమె లేకపోతే ప్రపంచమే లేనట్లు విచారిస్తాడు. సంసారం అనేది లంపటం. సంసార సాగరంలో మునిగితే
ఎన్ని జన్మలకైనా దానిలో నుంచి తేలడం అనేది ఉండదు. సద్గతి చూపించవలసిన తండ్రివే మంచి మార్గం చెప్పకపోతే నన్నింకా ఎవరు కాపాడతారు తండ్రి అన్నాడు నారదుడు. బ్రహ్మ గృహస్థాశ్రమం గొప్పతనం చెప్పి నారదుడిని వివాహానికి సుముఖుడిని చేయబోగా స్త్రీలు దుష్టులు అంటూ విముక్త తెలిపాడు. పతివ్రతల గురించి చెప్పినా వినలేదు. సంసారం మిథ్య అనేశాడు. దానిలోకి దిగడం తనకి ఇష్టం లేదనేశాడు. బ్రహ్మ అసంతృప్తిగా అప్పటికి ఆ ప్రసంగం ఆపేశాడు. దక్షుడు తండ్రి ఆజ్ఞకు చొప్పున పెళ్లాడి 10,000 మంది కొడుకులని కన్నాడు. వాళ్ళు పెళ్లి చేసుకోబోతుంటే ఏదో చెప్పి నారదుడు వారందరినీ దిక్కులకు పంపేశాడు. అందుకు విచారించి దక్షుడు చాలామంది కొడుకులని కని ప్రజా సృష్టి చేయమన్నాడు. కానీ వారు కూడా తండ్రి మాట పాటించకుండా నారదుడి ఉపదేశంతో దేశాల పాలయ్యారు. అది విని దక్షుడు కోపంగా నారదుడి వద్దకు వచ్చి, నువ్వే కాకుండా నా బిడ్డలందరినీ సన్యాసుల్ని చేశావు. అసూయాపరుడివై నా వంశాన్ని తెంపావు. నిన్ను వదలకూడదు. నువ్వు నాకు పుత్రుడివై పుట్టడమే కాక ఒకరి మీద ఒకరికి కొండెములు చెప్పి వారి మధ్య కలహాలు సృష్టించడమే పనిగా జీవిస్తావు. నీ చెవిలో పడిన రహస్యాన్ని ఇతరులకు చెప్పేసే వరకు నీకు నిద్ర పట్టదు అని శపించి బ్రహ్మ దగ్గరికి పోయి నారదుడు తనకు చేసిన అపకారమంతా చెప్పగా అతను నారదుడిని రప్పించి, ఏమిరా మూఢా, నా మాట వినకుండా నువ్వు పెళ్లి చేసుకోకపోవడమే కాకుండా దక్షపుత్రుల్ని కూడా చెడగొట్టావట. కాపరాలు చెడగొట్టవచ్చునా? వంశాలు కత్తరించవచ్చునా? నీకు పాపపుణ్యాలు లేవా? పెద్దల మాట ధిక్కరిస్తావా? నేను విష్ణువు ఆజ్ఞ వల్ల కదా ప్రజా సృష్టికి పూనుకున్నాను అంటూ కోపగించి, నా పనికి అడ్డుపడుతున్న నిన్ను ఇక ఉపేక్షించకూడదు. నువ్వు నిత్య యవ్వనుడివై 70 మంది అందగత్తెలకు ప్రియుడివై శృంగారపు ప్రబంధాలు రచిస్తూ శృంగార రసంలో మునిగి తేలుతూ పూర్వజ్ఞానం కొంచెమైనా లేక గాయకులలో ఉత్తముడని పేరు పొందుతావు అని శపించాడు. నారదుడు దుఃఖిస్తూ, తండ్రి, సంసారానికి విరక్తుడినై తపస్సుకు పోతాననడమేనా నా నేరం? నా మీద ఇంత కోపం ఎందుకు? ఎంత కఠినమైన శాపం ఇచ్చావు. సరే, నేను ఏ జన్మైనా ఎత్తుతాను. కానీ ఎప్పుడు హరినామస్మరణం చేస్తూ ఉండే వరమివ్వు. నీ శాపం నన్నేమీ చేయజాలదు. హరిభక్తి చాలు నాకు అని ప్రార్థించాడు. అది విని బ్రహ్మ అతన్ని అభినందిస్తూ, నారదా, నువ్వు కోరిన వరం ఇచ్చాను. నువ్వు గంధర్వ చక్రవర్తివై హరిభక్తులలో మొదటివాడివై 70 మంది మహాపతివ్రతలలో చాలా కాలం సుఖించి మళ్ళీ నన్ను చేరుకుంటావు. నీకు ఇది శాపం కాక వరమే అనుకో. శృంగార లీలా విలాసాలు అనుభవించాక అంతా నీకే తెలుస్తుంది అన్నాడు ఓదార్చుతో. అని మణిసిద్ధుడు చెప్పేసరికి గోపాలుడు మహాత్మా, దక్షుడు నారద మహర్షిని తన కొడుకుగా పుట్టమని శపించాడు కదా, ఆ విషయం ఏమీ చెప్పలేదే? తరువాత పంచభూతాల సృష్టికి ముందు మరేమీ లేనట్లు మీ మాటల వల్ల అర్థమవుతుంది. అప్పుడు ఈ ప్రపంచంలో ఏముంది, అది ఎలా ఉండేది చెప్పండి అని అడిగాడు. మణిసిద్ధుడు నవ్వుతూ, గోపా, నువ్వు చాలా లోతైన ప్రశ్నలు వేశావు. పంచభూతాలు లేనప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉండేదో చెప్పడానికే కాదు, ఊహించడానికి కూడా వీలు లేదు. అది పరమేశ్వరుడికే తెలియాలి. నారద మహర్షి 2వ జన్మ అస్నికి ఎందు కలిగింది, తరువాత చెప్పుకుందామా, ప్రయాణానికి వేళయింది, పద అన్నాడు. 206వ మజిలీ నారదుడి గంధర్వ జన్మ. విద్యాధరులు మొదలైన దేవతలలో గంధర్వులు ఒక తెగ. వారికి సంగీతమే కుల విద్య. వారు చక్కని వారు. వారికి దేవలోకంలోనే కాక భూలోకంలో కూడా సంచరించడం ఉంది. గంధర్వ కన్యలు అప్సరసలలా స్వేచ్ఛ విహారాలు చెయ్యరు. పతితోనే ఉంటూ పతివ్రతలా మెలుగుతారు. గంధర్వలోకంలో ఒక భాగాన్ని రత్నకేతుడనే రాజు పాలించేవాడు. ఆ గంధర్వ రాజుకి ఎంత ఐశ్వర్యమున్న సంతానం లేకపోవడంతో శివపూజ చేస్తూ పుష్కర తీర్థంలో 100 సంవత్సరాలు తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నుడిని చేసుకుని వరంగా విష్ణుభక్తి గల సకల కళాభిరాముడి వంటి కుమారుణ్ణి ప్రసాదించు అని కోరాడు. ఆ వర ప్రభావం వల్ల పుట్టిన కొడుక్కి ఉపబర్హునుడు అని పేరు పెట్టాడు.
తల్లి తండ్రులకే కాక గంధర్వలోకం అంతటికీ మనోహరుడై హరినామ కీర్తనలు, హరికి సంబంధించి ఆటలు, విష్ణుకథలతో పెరుగుతూ చదువుకోవలసిన వయసుకి వచ్చిన ఉబహరణుడు సరిగమపదని బదులుగా హరిగమపదని అని పలుకుతూ గురువులు వారించబోగా తనని సమర్థించుకుంటూ యుక్తిగా ఉపన్యాసమిచ్చాడు. దానితో వారు బాలుడు సామాన్యుడు కాడు, స్వయంగా శాస్త్రాలు రచించగలవాడు, కారణజన్ముడు అని అతని నోటి నుంచి ప్రవాహంలా శాస్త్రాలు ఆవిర్భవించసాగాయి. ఒకనాడు అతను తోటి గంధర్వ కుమారులతో ఉద్యానవనంలో హరిలీలలు పాడుకుంటుంటే పరిచారకుడు ఒక పత్రిక తెచ్చి ప్రభువుగారు కుమారరాజు గారికిచ్చి ప్రత్యుత్తరం తెమ్మన్నారు అని అందించాడు. శారదుడనేవాడు అది అందుకొని చదవసాగాడు. అది చిత్రరథుడు రత్నకేతుడికి వ్రాసిన లేఖ. రాబోవు కృష్ణ చతుర్దశి నాడు మా ఇంట్లో నాచే పార్వతీ పరమేశ్వరులకి కావించబడే మహాపూజకి ఇంద్రాది దిక్పతులు, సంగీత విద్వాంసులు, 33 కోట్ల దేవతలు, పేరు పొందిన వారు అందరూ వస్తారు. మీరు కూడా సకుటుంబంగా వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనాలని నా అభిలాష. ఆ ఉత్సవంలో భాగంగా ఒకనాడు సంగీత విద్యా ప్రసంగం జరుగుతుంది. దానిలో ప్రథముడిగా నిలిచిన విద్వాంసుడికి పార్వతీదేవి స్వయంగా చేసిన మహతి అనే వీణను బహుమతిగా ఇస్తుంది. దాన్ని పొందడానికి ముల్లోకాల నుంచి సంగీత విద్యా విశారదులు పేర్లు పంపాలి. మనలో ఎవరైనా ఆ పారితోషికం పొందగలిగితే కుల విద్య నిలుపుకున్న వారం అవుతాం అని చదివి రాజకుమారుడు, మిత్రమా, ఈ జాబుని తండ్రిగారు మనని చూడమని పంపడంలో ఉద్దేశమేమిటో అంటూ నవ్వాడు. ప్రత్యుత్తరం కూడా ఇమ్మన్నారట. సంగీత విద్యా ప్రసంగకర్త ఉపబహరణుడు అని వ్రాసి పంపు, తక్కినవి మనకి అక్కర్లేదు. శారదుడు అతని పేరు వ్రాయించి ఆ చీటీ రాజుగారికి పంపించాడు. గంధర్వపతి ఆ చీటీ చూసి చిరునవ్వు నవ్వి జవాబుతో సహా హేమకూట నగరం పంపాడు. 2 రోజులు గడిచాక కొడుకుని రప్పించి, రత్నకేతుడు ఆ సంగీత సభలో ప్రసంగిస్తానని రాయించావు, ముక్కుపచ్చలారని నువ్వెక్కడా, ఆ సంగీత సభ ఎక్కడ, తగని పనికి పూనుకున్నావేమో, ఆ మహాసభకి మహావిద్వాంసులందరూ రాగలరు. తుంబురుడనేవాడు గొప్ప పండితుడు, ఓడిపోయి వస్తే అవమానం కాదా అన్నాడు. కొడుకు మందహాసం చేసి మౌనంగా ఊరుకున్నాడు. కానీ శారదుడు, మీ పుత్రుడు తప్పకుండా ఆ కానుక పొందుతాడు అని పందెం వేశాడు. చూద్దాం అన్నాడు రాజు. చతుర్దశి సమీపిస్తుంటే మంచి ముహూర్తం చూసి రత్నకేతుడు ఎందరో గంధర్వ కుమారుల్ని తోడిచ్చి రాజచిహ్నాలతో తన కొడుకుని హేమకూట నగరం పంపాడు. రాజధానికి ఎందరెందరో దేవతలు వస్తున్నారు. ఊరంతా మంగళ వాయిద్యాలతో మార్మ్రోగిపోతుంది. ఎక్కడ చూసినా విచిత్రమైన అలంకరణలు. చిత్రరథుడి మంత్రుల ఉబహరుణుడి రాక విని ఎదురేగి ఆహ్వానించి విడిదిలో ప్రవేశింప పెట్టారు. ముహూర్తానికి ఈశ్వరుడు నందివాహనం మీద పార్వతితో ఘనాలు సేవిస్తుండగా వచ్చాడు. చిత్రరథుడు బంధుమిత్రులతో కలిసి చాలా దూరం ఎదురేగి పార్వతీ పరమేశ్వరుల్ని తన మందిరానికి తీసుకువచ్చి రత్నమంటపంలోని మాణిక్యపీఠం మీద కూర్చోబెట్టాడు. దేవతాశ్రీలు సంగీతం పాడుతుండగా, దుందుబులు మోగుతుండగా, పూలు జల్లుతూ మునులు గంధర్వులు భక్తితో నమశివాయ అంటూ స్తుతిస్తుంటే సకల లోకాల నుంచి వచ్చిన వారు ఆనందాశ్చర్యాలతో చూస్తుండగా చిత్రరథుడు భార్యతో ఉమామహేశ్వరులకు ఎదురుగా కూర్చొని వారి పాదాలకు బంగారు పూలతో పూజ చేయసాగాడు. అతని పుత్రికలు మాలావతి మొదలైన 70 మంది జగన్మోహనాకారంలో వచ్చి తల్లిదండ్రులు చేసే అర్చనకు సాయపడసాగారు. చిత్రరథుడు అత్యంత వైభవంగా ఉమామహేశ్వరుల మహాపూజ కావించి స్తుతిపాఠం పఠించాడు. అతని పుత్రికలు మంగళహారతులు ఇవ్వబోతుండగా శారదుడు లేచి నిలబడి, సభ్యులారా, రత్నకేతుని కుమారుడైన ఉబరహనుడు ఈ మహాపూజ సమయంలో పార్వతీ పరమేశ్వరులపై తాను రచించిన గీతం ఒకటి పాడాలని ఉత్సాహపడుతున్నాడు, అనుజ్ఞయిస్తారా అని అడిగాడు. నేను కాలాతీతమయ్యింది, రేపు జరగబోయే సంగీత సభలో పాడవచ్చు అన్నాడు
తుంబురుడు కాని సభాపతి, ఇది సంగీత విషయం కాదు, శివస్తోత్రం కనుక ఇప్పుడే పాడవచ్చు అని అనుమతి ఇచ్చాడు. అప్పుడు ఉపహరణుడు వీణ మీద మనోహర స్వరంతో తన సంగీత విద్యా పాండిత్యాన్నంతటిని మేళవించి పాడిన గీతం వింటూ సభ్యులు ఆశ్చర్యంలో మునిగిపోయి పొగుడుతూ ఈ మహాపురుషుడు ఎవరో అని ప్రత్యేకంగా చూశారు. చిత్రరథుని పుత్రికలు అతడి సంగీత నైపుణ్యాన్ని, మనోహరమైన రూపాన్ని చూసి మోహంలో పడిపోయారు. పురాణ దంపతులకి నివాళులివ్వడంతో ఆ వేళ సభ ముగిసింది. 207వ మజిలీ ఉపహరణుడి వివాహం. అరవింద, ఆచార్య, తుంబురు, నేడు సంగీత సభ కదా, ఇంకా లేవరే, అందరూ సభాస్థలికి వెళ్తున్నారు లెండి అన్నాడు. తుంబురుడు లేచి కళ్ళు నులుముకుంటూ ఆ సభకు పోకపోవడమే మంచిదనిపిస్తుంది అన్నాడు. అరవింద, అదేమిటి ఆచార్య, మీ శిష్యురాళ్ళు అందరూ ఆ మహతీ ప్రథమ పారితోషికంగా మీకే లభిస్తుందని అనుకుంటున్నాం. మీ ముందర పాడగలిగే వైనికుడెవరున్నారు అన్నాడు. తుంబురుడు, నిన్న నువ్వు రాలేదు కనుక అలా అంటున్నావు. ఇక తన ఆలాపనలన్నీ విలాపాలే. ఎవరో ఉబరహనుడట. ఎక్కడ నేర్చుకున్నాడో, ఎంత చక్కగా పాడాడని. ఆ కల్పితాలు మనకి అందనూ కూడా అందవు. అరవింద, మీరే ఇలా అంటున్నారంటే అతని పాండిత్యం అసామాన్యమైనదే అయి ఉండాలి. నిన్న నేను కొత్త గీతాలు ఆలపిస్తూ ఆ సభకు రాలేకపోయాను. ఉపహరహనుడి పేరు పట్టికలో చూశాను. అతను చాలా చక్కనివాడని, హరిభక్తుడని చెప్పారు. కానీ సంగీతంలో ఇంతవాడని ఎవరూ అనలేదు అన్నాడు. తుంబురుడు ఒక్క గీతం పాడి తన ప్రావీణ్యాన్ని తెలియజేశాడు. కానీ నేడెంత ప్రతిభ చూపుతాడో. నువ్వు ఈ వీణ పట్టించుకొని సభకి పో. రాజపుత్రికలు నా కోసం ఎదురు చూస్తుంటారు, వారిని వెంటబెట్టుకొస్తాను అని తుంబరుడు అంతఃపురం వెళ్ళేసరికి చిత్రరథుడి కూతురు మాలావతి చెల్లెళ్లతో కలిసి ఉపరహనుడి పాడిన స్వర విశేషాలు పాడాలని ప్రయత్నిస్తుంది. కానీ అవి అందడం లేదు. సంగీత ఉపాధ్యాయుడైన తుంబరుడి రాక విని నిన్న ఆ గంధర్వ కుమారుడి స్వర కల్పనలలోని మెలకువలు చెప్పరు అని అడిగింది. మాలావతి, సభకి వేళయింది, పదండి, తరువాత ఆ రహస్యాలు చెబుతాను అని అక్కడి నుంచి వెళ్ళి సామాన్యుడి వేషంలో ఉపరహనుడి బసకు వెళ్ళాడు. అక్కడ ఒక వీణ ఆలపించుటకు అమరి ఉంది. అక్కడున్న శారదుడిని పలకరిస్తూ ఆ వీణ తంత్రులు మ్రోగించి మెట్లను పలకరించాడు. కానీ ఆ ప్రస్తార ప్రకారం తెలియక సిగ్గుపడుతూ వెనక్కి తిరగబోతుంటే శారదుడు, నువ్వెవడివి, ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు. అతను వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. అంతలో ఉపరహనుడు మేడ దిగి వచ్చి శారదుడితో కలిసి సంగీత సభకి బయలుదేరాడు. విశ్వకర్మ చేత నిర్మించబడిన ఆ సభ విచిత్రంగా ఉంది. సంగీత ప్రసంగం చేసేవారు సభను అలంకరించారు. పార్వతీ పరమేశ్వరులు అగ్రపీఠాల మీద ఆసీనులయ్యారు. వారికి ఇటు అటు చిత్రరథుడు, అతని భార్య నిలబడి వింజామరలు వీచసాగారు. నవరత్న ఖచ్చితమైన అద్భుత తంత్రులు కలిగిన మహతి అనే వీణ ఎత్తుగా ఉన్న పీట మీద మెరిసిపోతుంది. పార్వతి నిర్మించినది అదే అని సభ్యులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈశ్వరుడి అనుమతితో బృహస్పతి లేచి, సభ్యులారా, సంగీతం గంధర్వుల కుల విద్య అవ్వడం వల్ల దానికి గాంధర్వమని పేరు వచ్చింది. ఇది గంధర్వలోకం అవ్వడం వల్ల సంగీత పరీక్ష ఇక్కడ జరుగుతుంది. ఆ విద్యలో ప్రసంగించడానికి మునుపు పేర్లు రాసి పంపిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారని భావిస్తున్నాం. వీణాఖానంలోనే పరీక్షించబడతారు. మనోహరంగా పాడడం, ఆ శాస్త్రంలో ప్రసంగించడం, రెండింటిలోనూ ఉత్తముడికి పార్వతీదేవి ఈ మహితిని పారితోషికంగా ఇస్తుంది. ఆ వీణ మీద పాడి సభ్యులని రంజిల్ల చేసే అతనికి త్రిలోక సంగీత విద్వద్న త్రయమని బిరుదు ఇవ్వబడుతుంది. అలాంటి సమర్థుడెవరో లేచి ముందుకు రావాలి అన్నాడు. అప్పుడు పరమ సుందరుడైన భక్తుడి రూపంలో ఉన్న ఉపరహనుడు లేచి నిలబడి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, నన్ను గానకళలు
వేటిలో అయినా అడగవచ్చు. శాస్త్ర పద్ధతిలో మనోహరంగా పాడతాను. నన్ను ఎవరైనా గెలిస్తే వారికి నా మణికంకణం ఇస్తాను మెచ్చుకుంటూ అని కూర్చున్నాడు. తుంబరుడు తల ఉంచుకొని నేల మీద కాలివేలితో రాయసాగాడు. గంధర్వులు, దేవతలు, పన్నగులు, ఉర్వశి, రంభ, మేనక, వృతాచి ఏ ఒక్కరూ లేచి నిలబడలేదు. అప్పుడు బృహస్పతి అతనికి ప్రతివాదిగా నిలిచి సంగీత శాస్త్రంలో ప్రశ్నించి అతని సమాధానాలకు ఎంతో సంతోషించి అతన్ని కౌగలించుకున్నాడు. గంధర్వపుత్ర, నువ్వు కారణజన్ముడివి, హరిభక్తుడివి. సంగీతంలోనే కాక ఏ విద్యలోనూ నిన్ను మించినవాడు లేడు. సర్వమంగళమైన ఈ వీణ నీకోసమే. దీని మీద నిరంతరం శ్రీహరిని స్తుతించు అంటూ అతన్ని పార్వతీదేవి పాదపీఠం దగ్గరకు తీసుకువెళ్ళాడు. పార్వతి అతని మొక్కులు స్వీకరించి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తూ మహతిని అతని చేతిలో ఉంచింది. సభ్యులు అతని మీద పూలు చల్లారు. అప్పుడు ఉపహరహనుడు అగ్రపీఠం మీద కూర్చొని ఆ వీణను శృతి చేసి వేదాంగాలను వినిపించి శాస్త్ర విషయాలు చెప్పి శ్రోతలను పరవశింపచేశాడు. తుంబురుడు లజ్జతో ముఖం చాటు చేసుకున్నాడు. అందరూ అతన్ని ఎంతగానో పొగిడారు. చిత్రరథుడు పరమేశ్వరుడు కూడా వినేలా, అంబా, నువ్వు గంధర్వ కుమారుడికి వీణ ఇస్తూ పెళ్ళికొడుకు అవ్వమని దీవించావు. ఆ దీవెనని వరంగా దయచేయి. మీ సేవకురాలు మాలావతిని అతని అర్ధాంగిగా చేసి ఆశీర్వదించు అని పార్వతీదేవిని ప్రార్థించగా మహేశ్వరుడు నవ్వుతూ, మాలావతికే కాదు, నీ కూతుళ్ళందరికీ అతనే భర్త కాదగిన వాడు అన్నాడు. అది మరీ ఆనందం అన్నాడు చిత్రరథుడు. అక్కడున్న సంగీత విద్వాంసులకు కానుకలిచ్చే అధికారిగా ఉపరహనుడు పేర్లు చదువుతూ వారికి తగిన పారితోషికాలు ఇవ్వసాగాడు. అలా పట్టికలోని పేర్లు చదువుతూ మాలావతి ఎవరు అని అడిగాడు. నేనే అని ఆమె నిల్చుంది. అతను ఆమెను గానకళలో కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలకు సంతోషించి ఆమెకు ఇవ్వతగిన కానుకేమిటా అని ఆలోచిస్తుంటే, పార్వతి, కుమార, ఆ బాలిక చక్కగా పాడింది. తక్కువ కానుక ఇస్తే ఒప్పుకోదు. చాలా గొప్ప కానుక ఇవ్వాలి సుమా అంది. ఉపరహనుడు ఆమె అభిప్రాయం గ్రహించి, అంబా, మీ ఆజ్ఞను నిర్వర్తించడానికి సంసిద్ధుణ్ణి అన్నాడు. అప్పుడు పార్వతి మాలావతిని ఒడిలోకి తీసుకుని ఈమె పతివ్రతా శిరోమణి అయి ముల్లోకాలు ప్రశంసించేలా ధర్మం పాటిస్తూ భర్తతో సుఖ సౌఖ్యాలు అనుభవిస్తుంది అంటూ మిగిలిన వారిని కూడా అలాగే దీవించింది. అందరూ ఆ దంపతులను మెచ్చుకున్నారు. దుందుబులు మోగాయి, పూలవానలు కురిశాయి, యోగులు దీవించారు. చిత్రరథుడు ఈశ్వరుని ప్రార్థించి రత్నకేతుడిని సకుటుంబంగా రప్పించి ఆ మంటపాన్ని వివాహ వేదికగా చేసి ఇంద్రాది దేవతల సమక్షంలో తన 70 మంది పుత్రికలని ఉపరహనుడికిచ్చి వివాహం జరిపించాడు. ఉపరహనుడు భార్యలతో విమానం మీద తిరుగుతూ మూర్తీభవించిన భక్తిలా వీణ మీద విష్ణువును స్తుతిస్తూ శృంగార లీలలతో భార్యలను తృప్తిపరుస్తూ క్రీడాశైలాలు, ఉద్యానవనాలు, సరస్సులు, నదీ తీరాలలో విహరిస్తూ సౌఖ్యపు అంచులను చూడసాగాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.